నేను వరంగల్ దగ్గర పెద్దపెండాలం అది. నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. నాకు నా భర్త నాకు కావాలి, నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి. నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు. నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. అసలు నన్ను నా బిడ్డని ఇంట్లో ఉండనివ్వట్లేదు. నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి, డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి. మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్ళిళ్ళు చేస్తాము, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను. నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికీ ఆపేశాను. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరినైనా నేను ప్రభుత్వాన్నైనా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇలాంటి బిడ్డ ఉంది, 7 సంవత్సరాల బిడ్డ ఉంది. దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకు ఏమని చెప్పారో, కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మాయికి చెప్తున్నా, ఆ అమ్మాయి ఎక్కడో ఆ ప్లేస్ ఉన్న ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా, ఆయనకు మాత్రం విడాకులు నేను ఇవ్వలేదు, అమ్మాయిని మీరు ఇవ్వకండి. నాలాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.